వాక్యానికి వెళ్దాం. హెబ్రోలు రాసిన పత్రిక 6వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ నంబర్ 6 ఫ్రమ్ వర్స్ 11. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించు కొనువారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరచిన ఆసక్తిని తుదమటుకు కనపరచవలెనని అపేక్షించుచున్నాను. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయెను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. మనుషులు తనకంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలెనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలనని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. చాల్మా. కొన్ని ప్రమాణాలు ప్రమాదకరమైనవి, కొన్ని ప్రమాణములు ప్రమాదకరమైనవి. దేవుడు ప్రమాణాలు చేసినట్లు బైబిల్లో ఉంది. ప్రామిస్ చేశాడు దేవుడు. దేవుడిని చూసి కూడా మానవులు చూసి కాపీ కొడుతున్నారు, ప్రమాణాలు చేస్తున్నారు. సో వీఆర్ నాట్ హియర్ టు ప్రామిస్ ఆర్ మనము ఇక్కడ ప్రమాణాలు ఈ భూమి మీద చేయకూడదు. క్రైస్తవులు, దేవుని బిడ్డలు, నేను మాట ఇస్తాను, కంపల్సరీ వస్తాను, నేను ఎల్లుండి కలుస్తాను, నేను ఖచ్చితంగా వాడిని చంపేస్తాను, నేను ప్రమాణం చేస్తున్నాను, సో ఖచ్చితంగా వాడు కాళ్ళు ఇరక్కొడతాను. ఈ ప్రమాణాలు ఇవన్నీ ఈ భూమి మీద మానవుడు మంచిగా ప్రమాణాలు చేయలేడు. సో ఆల్వేస్ మెన్ ట్రై టు ప్రామిస్ ఆన్ నెగటివ్ థింగ్స్. సో మనం ప్రామిసెస్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయలేం, మానవుడికి అంత కెపాసిటీ లేదు. దట్స్ వై దేవుడు ఏమన్నాడంటే, ఈ భూమి మీద ఏ నరుడు కూడా ఎవరి మీద ప్రమాణము చేయకూడదు. యు ఆర్ నాట్ సపోజ్ టు పుట్ ఎనీ ప్రామిసెస్ ఆన్ ఎనీ వన్. దేవా నువ్వు స్వస్థపరిస్తే నేను చర్చికి వస్తాను, దేవా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నేను మందిరానికి వస్తాను, దేవా నువ్వు నాకు ఉద్యోగం ఇస్తే, గర్భఫలం ఇస్తే నేను మందిరానికి వస్తాను, 7 వారాలు వస్తాను, 10 వారాలు వస్తాను, 20 వారాలు వస్తాను అని చెప్పి మానవులు రకరకాలుగా లిమిట్ చేసుకుంటున్నారు. అసలు మనం ప్రమాణం చేయడమే తప్పు. ఎందుకంటే దేవుడు ఆ స్టాండర్డ్లో ఉంటేనే మనం ప్రమాణాలు చేయాలి. సో అందుకే నేను ఈరోజు చెప్తున్నాను, ప్రమాణాలు ప్రమాదకరం. సో ప్రామిసెస్ ఆర్ డేంజర్. తెలుగులో బాగుంది, రథమిక్గా రైమింగ్ బాగుంది. ప్రమాణాలు ప్రమాదకరం. సో తెలుసో తెలియకో మానవులు వాళ్ళ జీవితాల్లో ప్రమాణాలు ఎక్కడ చేస్తారు తెలుసా? బాగా గమనించండి, ఎక్కడ చేస్తారు తెలుసా? పెళ్ళిలో చేస్తారు. ప్రమాణాలు చేస్తారు. భార్యాభర్తల ముందు నిలబడుకొని పాస్టర్ గారు ప్రమాణాలు చేపిస్తూ ఉంటారు. తర్వాత ఉద్యోగాల దగ్గర ప్రమాణాలు చేపిస్తుంటారు. ఒక 5 years మీరు బాండ్ రాయండి అని. ఎక్కడ బిజినెస్ అయినా జాబ్ అయినా ఎక్కడున్నా కూడా ఈ ప్రమాణము, ప్రామిస్ ఉంటావా, ఉద్యోగం ఉంటావా, ఊడిపోతావా, 2 నెలల తర్వాత మానేస్తావా అని జనాలని మనము అడిగేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నా భార్య, నువ్వు మినిమం 1 సంవత్సరం ఉంటావా, 2 సంవత్సరాలు ఉంటావా, లేదా 5 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోతావా అని ప్రమాణాలు తీసుకున్నప్పటికీ కూడా
మనము ఆ ప్రమాణాలని తప్పే విధంగా మానవుడు ఉంటున్నాడు. సో వాట్ ఇఫ్ వీ కమ్ అవుట్ ఆఫ్ దట్ ప్రామిస్, వాట్ ఇఫ్ వీ కమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్స్, మనము ఆ ప్రమాణాల నుంచి బయటకు వస్తే ఏమైతే తెలుసా, ప్రమాదాలు జరుగుతాయి. సో అందుకనే ప్రామిస్ విషయంలో మనము చాలా జాగ్రత్తగా, మనము కేర్ఫుల్గా మనము హ్యాండిల్ చేయాలి. వీ నీడ్ టు హ్యాండిల్ ద ప్రామిసెస్. నేను ఒకటే అంటాను, మనం ప్రామిస్ చేయకూడదు, కానీ ప్రామిసెస్ తీసుకోవాలి. ఆమేన్. మనం వాగ్దానం ఇవ్వకూడదు, కానీ మనం వాగ్దానాన్ని తీసుకోవచ్చు. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర మనం వాగ్దానం తీసుకోవచ్చు. చెప్పు ప్రభు, రేపు వస్తావా రావా, నన్ను దీవిస్తావా నన్ను దీవించవా, నన్ను బ్లెస్ చేస్తావా నన్ను బ్లెస్ చేయవా, నన్ను దీవిస్తావా నన్ను దీవించవా, నాకు ఉద్యోగం ఇస్తావా ఇవ్వా, నా కుటుంబాన్ని దీవిస్తావా దీవించవా అని దేవుడి దగ్గర మనం ప్రమాణాలు తీసుకోవచ్చు. ఎంతో దేవుడికి సేవ చేసి అబ్రహాము ఆయన ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు అతని జీవితంలో కొన్ని ప్రమాణాలు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. God has decided to give some promises to Abraham. So let us know that promises what they are. Let's read from 11. జాగ్రత్తగా చూడండి బైబిల్ లేని వారు వినండి, బైబిల్ ఉన్నవారు దాన్ని జాగ్రత్తగా సూక్ష్మంగా గమనించండి. వాట్ హ్యాడ్ హ్యాపెండ్ దేర్? మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరచిన ఆసక్తిని తుదముట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను. సో వాట్ టు డూ ఇన్ దిస్ వరల్డ్? మనం ఈ భూమి మీద ఏం చేయాలి? మనం పితరులు నడిచిన మార్గంలో మనం నడవాలి. అబ్రహాము ఏ మార్గంలో నడిచాడు, ఇస్సాకు ఏ మార్గంలో నడిచాడు, యాకోబు ఏ మార్గంలో నడిచాడు, దావీదు ఏ మార్గంలో నడిచాడు. వాళ్ళందరికీ దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసా? వాగ్దానం ఇచ్చాడు. అంటే మాట ఇచ్చాడు. ఏమిచ్చాడు? మాట ఇచ్చాడు. చెప్పండి గట్టిగా, మాట ఇచ్చాడు. వాగ్దానం అనేది చాలా పెద్ద పదము. మాట ఇచ్చాడు అనేది చిన్న సింపుల్ లాంగ్వేజ్లో మనం మాట్లాడుకునేది. సో మనమందరం మందులు కాక, అంటే మనకి ఏమి ఇవ్వరులే, మా నాన్నకే అన్ని డబ్బులు ఇచ్చారు, మా నాన్నకే ఆస్తిపాస్తులు ఇచ్చారు, మా నాన్నకి బట్టలు ఇచ్చారు, మా నాన్నకి నగలు ఇచ్చారు, మా నాన్నకి బిల్డింగ్లు ఇచ్చారు, మా నాన్నకి డబ్బులు ఇచ్చారు, నాకేమి ఇవ్వలేదు అని మనము ఎక్కడో ఆగిపోతున్నాం. సో వి బీన్ లైక్ స్టాపింగ్ అవర్ మైండ్స్. అది అబ్రహాముకి ఇచ్చాడు కదా, నాకు కాదు కదా. అది యాకోబుకి ఇచ్చాడు కదా, నాకు కాదు కదా. అది ఇస్సాకుకి ఇచ్చాడు కదా, నాకు కాదు కదా అని చాలామంది వాగ్దాన విషయంలో డ్రాప్ డౌన్ అయిపోతూ ఉంటాం మనం. సో అవర్ లైఫ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అవర్ లైఫ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. ఆమేన్, ఆమేన్. మన జీవితాలు ఎక్కడ ముడిపడ్డాయి అంటే వాక్యములో ముడిపడి ఉన్నాయి. మన జీవితాలు ఎక్కడ బ్లాక్ అయి ఉన్నాయంటే వాక్యము చేత బ్లాక్ అయ్యాయి. మన జీవితము దేని ద్వారా నడవబడాలంటే కంపల్సరీ మనము వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఆమేన్. అండ్ హౌ మెనీ పీపుల్ ఆర్ లవింగ్ అండ్ లైకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? అందరికి ఇష్టమా? ఇష్టం ఉంటే మరి ఆ వాక్యాన్ని వెంబడించాలి, ఆ వాక్యాన్ని నెరవేర్చాలి, ఆ వాక్యాన్ని తినాలి, ఆ వాక్యము ద్వారా నడవాలి, ఆ వాక్యంలో జీవించాలి, ఆ వాక్యము ద్వారానే మనం ఉండాలి. వాక్యం చాలా గొప్పది. 2 అంచులు గల ఖడ్గం బ్రదర్, అందుకే దాన్ని దూరం పెట్టాను. 2 అంచులు గల ఖడ్గము కంటే పొదులు గలది బ్రదర్, పట్టుకుంటే కోసుకుంటుంది. అందుకనే నేను చాలా దూరం పెట్టాను దాన్ని. ఆ వాక్యం ఎప్పుడంటే ఓన్లీ సండే మాత్రమే ఆ వాక్యాన్ని జాగ్రత్తగా తీసుకొస్తాను, ఆ కత్తిని కోసుకోకుండా. ఆ కత్తి ముట్టుకుంటే ఎక్కడ కోసుకుంటుందో, ఆ కత్తి ముట్టుకుంటే ఎక్కడ తెగుతుందో, ఆ కత్తి ముట్టుకుంటే ఎక్కడ మనల్ని సరి చేసేస్తుందో అనే భయం బ్రదర్ నాకు. అందుకనే వాక్యానికి చాలా దూరంగా ఉంటాను బ్రదర్ నేను. ఐ రెస్పెక్ట్ వర్డ్, ఐ ఆనర్ వర్డ్. బైబిల్ కింద పడితే చంపలేసుకుంటాను. వాక్యము ఎవరైనా టీవీలో చెప్తే అట్లా విని నిలబడతాను, కానీ వాక్యం మాత్రం నెరవేర్చను బ్రదర్. మంచిది సిస్టర్, వండర్ఫుల్ అండ్ కంగ్రాచ్యులేషన్స్. మనం ఏం తినాలో బైబిల్ రాస్తుంది, మనం ఏం తాగాలో బైబిల్ రాస్తుంది, మనం ఎప్పుడు పనుకోవాలో బైబిల్ రాస్తుంది,
మనం ఎప్పుడు లేయాలో బైబిల్ రాస్తుంది. ఆమేన్. ఎప్పుడు చర్చికి రావాలో బైబిల్ రాస్తుంది, ఎప్పుడు చర్చికి రాకూడదో బైబిల్ రాస్తుంది. మనం ఏ బట్టలు వేసుకోవాలో బైబిల్ రాస్తుంది, మనం ఏ బట్టలు వేసుకోకూడదో బైబిల్ రాస్తుంది. మనం ఏ బిజినెస్లు చేయాలో బైబిల్ రాస్తుంది, మనం ఏ బిజినెస్లు చేయకూడదో బైబిల్ రాస్తుంది. మనం ఏ ఉద్యోగాలు చేయాలో బైబిల్ రాస్తుంది, మనం ఏ ఉద్యోగాలు చేయకూడదో బైబిల్ రాస్తుంది. మనం ఏం చదువుకోవాలో బైబిల్ రాస్తుంది, మనం ఏం చదువుకోకూడదో బైబిల్ రాస్తుంది. ఆమేన్. ఎస్ ఆర్ నో? వినబడట్లేదు, నాకు వినబడట్లేదు. ఎస్ ఎస్, అబ్సల్యూట్లీ ఎస్ అంటారు. సో నీ జీవితానికి ఒక క్రైస్తవుడు దేవుణ్ణి వెంబడించడానికి రావాల్సిన అన్ని మెటీరియల్ ఆ బైబిల్లో ఉంది. సో గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ బుక్. నువ్వు ఎలా ఉండాలో దేవుడు దాంట్లో సెట్ చేసి పెట్టాడు. సో నో అదర్ బుక్ విల్ టేక్ యూ టు హెవెన్, ఓన్లీ దిస్ హోలీ బైబిల్. ఆమేన్, ఆమేన్. సో మీరు జాగ్రత్తగా గమనించండి. దిస్ వర్డ్ విల్ బి వెరీ ట్విస్టెడ్. ఈ వాక్యం చాలా ట్విస్ట్గా ఉంటుంది. మీరు శ్రద్ధగా అలర్ట్గా మీరు వినాలి. ఆమేన్. సో మీరు మందులు కాక విశ్వాసము చేతనే ఓర్పు చేతనే వాగ్దానమును స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ సంపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తి తుదముట్టకు కనుపరచవలనని అపేక్షించుచున్నాను. సో అబ్రహాము వెళ్ళిన బాట, ఇస్సాకు వెళ్ళిన బాట, యాకోబు వెళ్ళిన బాట, వాళ్ళు కొన్ని మార్గాల గుండా వెళ్ళారు. అందుకనే కొన్ని దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకున్నారు. వై వీఆర్ నాట్ రిసీవింగ్ మోర్ బ్లెస్సింగ్స్? వై వీఆర్ నాట్ రిసీవింగ్ మోర్ ప్రామిసెస్? ఆల్రెడీ ప్రామిసులు సమృద్ధిగా ఉన్నాయి బైబిల్లో. నీకు సపరేట్గా తయారు చేసి ఇవ్వబడలేదు, నీకు సపరేట్గా తయారు చేసి ఇవ్వబడలేదు. చూడండి, ఎందుకు మోషే కనానుకు వెళ్ళలేదు? ఎందుకు మోషే పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళలేదు? ఎందుకు వెళ్ళలేదు? మీ అందరికీ తెలుసు, మోసెస్ అనే వ్యక్తి ఇజ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చాడు. దట్స్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అతని జీవితంలో అతను చేసింది. ఒకరిని కాపాడలా, ఇద్దరిని కాపాడలా, 100 మందిని కాపాడలా, లక్షల మందిని కాపాడాడు. ఆమేన్. ఆ వ్యక్తిని దేవుడు ఏం చేశాడు తెలుసా? పాలు తేనెలు ప్రవహించు దేశములోకి తీసుకువెళ్ళలేదు. ఎందుకు అతన్ని తీసుకువెళ్ళలేదంటే, ఇంకా ఫైనల్ లాస్ట్ ఫాస్టింగ్స్ మోసెస్వి. రా మోషే, చాలా రోజులు మాట్లాడేవు మీ ప్రజలతో, పైకి రా అన్నాడు. మోసెస్ ఒక 40 days రెస్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోయాడు, ఫాస్టింగ్లో ఉన్నాడు. అయితే దేవుడు అతన్ని పిలిచి పైకి ఎక్కు. దేవుడు అతన్ని పిలిచి బాగున్నావా, పిల్లలందరూ బాగున్నారా, అవన్నీ అడగల. ఆయన పిలిచి ఏం చేశాడంటే 2 రాతి పలకల మీద అగ్నితో ఆజ్ఞలు రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్, ఆమేన్. ఎన్ని రాసుంటాడు? ఇతను మోషే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతున్నప్పుడు దేవుడు అతన్ని పిలిచి 10 ఆజ్ఞలు రాశాడు. ఇటు 5 ఇటు 5, ఇటు 5 ఇటు 5 రాసి అగ్నితో రాశాడు. అగ్నితో చెక్కబడ్డాయి 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు చెక్కబడ్డాయి. 40 రోజులు అయిపోయింది. నేరుగా మోషే వచ్చాడు. కొండ దిగుతున్నాడు. దేవుడు అతనికి ఏమి ఇచ్చాడు? 2 స్టోన్స్తో చెక్కబడినటువంటి పలకలు, 2 పెద్దవి. అతను మొయ్యలేక దాన్ని అలా మోసుకుంటూ కిందకు వచ్చాడు. ఇలాగే ఇజ్రాయేల్ ప్రజలు కూర్చొని తాగుతూ తినుతూ తిరుగుతున్నారు. అతను దిగాడు. వీళ్ళని చూసి అతను ఇరిటేట్ అయిపోయాడు. యాంగ్జైటీ అంటారు కదా, ఇరిటేషన్, కోపము. నీ భార్యను చూసి నీకు కోపం వస్తుంది, నీ భర్తను చూసి నీకు కోపం వస్తుంది, నీ పిల్లలను చూసి నీకు కోపం వస్తుంది. అక్కడ దూరుతుంది నీలో దయ్యం. జాగ్రత్త. ఇప్పుడు చూడండి, ఇతని చేతిలో ఏముంది? సోకాళ్ళు రాతి పలకలు ఉన్నాయి,
సోకాల్డ్ పదాజ్ఞలు ఉన్నాయి, సోకాల్డ్ వాక్యం ఉంది, సోకాల్డ్ అగ్ని చేత రాయబడినటువంటి ఆ 10 పాయింట్స్ ఇతను క్యారీ చేసుకుని వస్తున్నాడు. మన భాషలో చెప్పాలంటే అది వాక్యం. ఓకే, వీళ్ళందరినీ చూడగా అతని లోపల ఇరిటేషన్. సినిమాలు చూస్తున్నావు, మందు తాగుతున్నావు, పేకాట ఆడుతున్నావు, ఈ ఇంట్లోకి ఆ ఇంట్లోకి మొత్తం తిరిగి చూసాడు ఇతను. చాలా కోపం వచ్చింది. ఓర్చుకోవచ్చుగా, ఓర్చుకోలే. ఎత్తి కిందేస్తే పగిలిపోయినాయి 2. ఎంత కోపం ఉంటే కింద వేసాడు, ఇరిగిపోయినాయి అవి. ఆ పలకల్లో ఒక మాట ఉంది, నరహత్య. వినబట్టలేదు. నరహత్య చేయకూడదనే మాట అతను చూసుకోలా, మర్చిపోయాడు, చదవలేదేమో. ఆ వ్యక్తి పలకలు పగలకొట్టిన వెంటనే యెహోవా పక్షమున్నోళ్ళు ఇటు రండి అన్నాడు. వాళ్ళందరూ కుడివైపుకి వచ్చారు. సైతాను పక్షం అందరూ ఎడం వైపు ఉన్నారు. మీరు వీళ్ళని చంపేయండి అన్నాడు. మీరు వీళ్ళని చంపేయండి అన్నాడు. అంటే బైబిల్లో ఉంది, అతనికి తెలీదా? పదాజ్ఞల్లో ఏం రాస్తుంది చెప్పాలి? నరహత్య చేయకూడదు. బట్ స్టిల్ హీ కమిటెడ్. స్టిల్ ఆయన కోపము నిన్ను ఆజ్ఞ అతిక్రమించే విధంగా చేస్తుంది. కోపం వచ్చిందా ఇంట్లో నుంచి వెళ్ళిపో, కోపం వచ్చిందా రూమ్లో తలుపేసుకో, కోపం వచ్చిందా మోకాళ్ళకి ప్రార్థన చేయి, కోపం వచ్చిందా సన్నీళ్ళు పోసుకో, కోపం వచ్చిందా పాలు తాగు, కోపం వచ్చిందా నీళ్ళు తాగు, కోపం వచ్చిందా జ్యూస్ తాగు, కోపం వచ్చిందా చల్ల కూలింగ్ వాటర్ తాగు. 5-10 నిమిషాల నీ కోపం ఎగిరిపోవాలి. ఆమేన్. ఒకవేళ నీకు కోపం వచ్చిందంటే నీ లోపలికి దెయ్యం వచ్చిందని అర్థం. అప్పుడే దేవుని సన్నిధిలో నుంచి కిందకు వచ్చాడు. He is bringing what? The word of God. He is carrying the commandments of God by seeing their. ఇంకోటి, కొన్ని నెలల క్రితం అతనే దేవుడు నాన్న వీళ్ళందరూ బాగా వ్యభిచారం, దొంగతనాలు, పాపాలు బాగా చేస్తున్నారా, వీళ్ళందరినీ లేపేస్తానన్నాడు. నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, నా ముఖం చూసి వీళ్ళని విడిచిపెట్టు ప్రభువా, ప్లీజ్ ప్రభువా అని గోజాడి బతిమలాడిన వ్యక్తి, నా భర్త మంచోడు ప్రభువా, నా పెనిమిటి నా భార్య మంచిది ప్రభువా అన్న నీవు, వీడి కాళ్ళు ఇరిగిపోవాలి, వీడి చేయిలు ఇరిగిపోవాలి, దీని తల పగిలిపోవాలా, దీని కాళ్ళు ఇరిగిపోవాలా అని నువ్వు ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే దెయ్యము వాళ్ళలో కాదు దూరింది, దెయ్యము నీలో దూరింది. పెట్టు పలకలు. వాక్యాన్ని కింద పడేస్తావా? వాక్యాన్ని, అంత పెద్ద మినిస్ట్రీ చేసిన వ్యక్తిని, లక్షల వేల కోట్ల మంది సోల్ విన్నర్ అతను ఓల్డ్ టెస్టిమెంట్లో. ఈజ్ ఎ వండర్ఫుల్ సోల్ విన్నర్. ఆయన కాపాడిన ఆత్మలు ఎవరు కాపాడలా పాత నిబంధనలో. కానీ నువ్వు ఎన్నన్న ఆత్మలు కాపాడినా, ఎంతమందిన చర్చికి తీసుకురానన్నా, నీవు కానీ వాక్యాన్ని కింద పడేసి ఎర్రగొట్టేవా, యు కాంట్ ఎంటర్ ఇన్ టు ద ప్రామిస్ ల్యాండ్ అండ్ ప్రామిస్ వర్డ్స్. ఎన్నిసార్లు మన జీవితంలో మార్నింగ్ లేచి నైట్ వరకు వాగ్దానాలని కింద పడేస్తున్నారు. And how many times you are throwing the word of, in fact you may not throw the Bible down, but in spirit you may throw the word of God down. అది ఆజ్ఞను నెరవేర్చకపోవడమే, ఆజ్ఞను ప్రేమించకపోవడమే, ఆజ్ఞను ఇష్టపడకపోవడమే నువ్వు వాక్యాన్ని కిందకు తోసిపడేసావు. పైపెచ్చు నన్ను తీసుకోబో పరలోకానికే, కష్టం నాన్న. ప్రభు ఎప్పుడో డిసైడ్ అయిపోయాడు, వీడిని ఇంక నేను పాలు తేళ్లు ప్రవహించే దేశంలోకి తీసుకెళ్ళనని. గాడ్ డిసైడెడ్. ఫస్ట్ వాక్యాన్ని కింద పడేశాడు, నెక్స్ట్ వాక్యానికి విరుద్ధంగా వెళ్ళాడు. సో ఎంతమంది ఇదిగో ఈ అమ్మాయి నా ముందు పిచ్చి వేషాలేసి ఇరిటేషన్ తెప్పించి కోపం తెప్పించిన, యేసు రక్తమే జయం, నెమ్మది కలుగునుగాక. స్తోత్రం. ఆమేన్. ఆ ఇరిటేషన్ తెప్పించిన వాళ్ళు కాదు ముందు నరకానికి వెళ్ళేది, ఇరిటేషన్ తెచ్చుకున్న నువ్వు నరకానికి వెళ్తావు ఫస్ట్. సింపుల్.
సో కోపము నీ జీవితములో ఉండకూడదు. ఆమేన్. ఆడవాళ్ళకి ఎక్కువ కోపం వస్తుందంట, సర్వేలెన్స్లో తెలిసింది నాకు. ఆమేన్. నువ్వు కానీ కోప్పడితే వాక్యాన్ని ఏం చేస్తావు నువ్వు? ఫస్ట్, వేర్ ఈజ్ ద ఫ్రూట్ ఆఫ్ లాంగ్ సఫరింగ్? దీర్ఘశాంతమేది? దీర్ఘశాంతమేది? కుమార్తె ఏడిపిస్తుందా? నేరుగా రూమ్లోకి వెళ్ళి, ప్రభు ఆ బిడ్డ ఏడిపిస్తుందయ్యా, ఆ బిడ్డను ముట్టు తండ్రి, ఆ బిడ్డను తాకయ్యా, ఆమేన్, రా బయటికి, రా బయటికి, అట్లా రావాలి బయటికి. అంతేగాని కోపం తెప్పించిందని గడ్డ గడ్డ జన్న గన్న మన సాంస్క్రిట్, తెలుగు, హిందీ, తమిళ్, ఉర్దూ మొత్తం కలిపి కొడితే మాత్రం ఫస్ట్ ప్లేస్ నీకే నరకంలో. మనకు కోపం వస్తే ఫస్ట్ చేసేది ఏంటి? ఎదుటోడిని కాదు కొట్టేది, మనం వాక్యాన్ని కింద పడేస్తారు మీరు. యు డినై ద వర్డ్. మేబీ ప్రభు రాయలేదేమో కోప్పడకూడదనే ఆజ్ఞ, కొత్త నిబంధనలు రాశాడు. కోప్పడకుడి కానీ దీర్ఘశాంతము గలవారై ఉండు అన్నాడు. ఆమేన్, ఆమేన్. ఈరోజు మీ కోపం చచ్చిపోవును గాక. ఎందుకంటే ఈ కోపము కానీ మన జీవితంలో ఉంటే మాత్రం దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలని, అవి గొప్పవే చిన్నవే పెద్దవే ఏదైనా నీ లైఫ్లో నెరవేరదు. నీ జీవితంలో ఒక దేవుని బిడ్డ జీవితంలో నెరవేర్చింది ఏంటి తెలుసా? వాగ్దానం, ప్రామిస్ ఆఫ్ గాడ్. నువ్వు పొట్టోడువైనా పొడుగోడువైనా, నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా, నీ అందరి జీవితంలో నెరవేర్చాల్సింది ఏంటి? వాగ్దానం. నువ్వు చేసేది కోపం వస్తే ఒకటే ఒకటి, మనుషుల్ని కొట్టడం కాదు, రాడ్డుతో తలకాయ పాలు కొట్టడం కాదు, చంపడం కాదు. నువ్వు చేసే ఫస్ట్ మొదటి పాపం ఏం తెలుసా? చెప్పాలి. తెలుసా? 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 వాక్యాన్ని కింద పడేయడం. యు త్రో ద వర్డ్ డౌన్. నువ్వు వాక్యాన్ని కింద పడేస్తావు. వాట్ యు ఆర్ ఫాలోయింగ్ ఎవ్రీ డే. చెడు చూడొద్దంటున్నాడు దేవుడు, చీకటిని చూడొద్దంటున్నాడు దేవుడు, పాపిష్టి వాటిని చూడుతున్నాడు దేవుడు. మనం అక్కడే చూస్తున్నప్పుడు వాక్యం మనలో లేదు కాబట్టి అది గుర్తు రావట్లేదు మనకు. నీకు స్కూల్లోనే కాదు, హెవెన్లో కూడా కాంటాక్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. నువ్వు మర్చిపోయావేమో. బ్యాడ్ ఫెలో, బ్యాడ్ డాటర్, బ్యాడ్ సన్ అని కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇసిరి బయటేస్తారు నిన్ను. ఈ భూమి మీద నువ్వు ఎంత వాక్యాన్ని తినగలిగితే అంత వాక్యాన్ని తిను. ఆమేన్. నీ కోపం వస్తే, క్రైస్తవుడు కోపం వస్తే ఏం చేస్తున్నాడు? చెప్పాలా? రా. క్రైస్తవుడు కోపం వస్తే ఏం చేస్తున్నాడు? వాక్యము ఏం చేస్తున్నాడు? కింద పడేస్తున్నావు వాక్యం. నువ్వు మోషే వాక్యాన్ని కింద పడేశాడు. ఆ వాక్యములో ఉన్న దాన్ని విరుద్ధంగా చేశాడు. చంపేయండి మీ అందరి వాళ్ళని, నా ముందు వీళ్ళు ఉండకూడదు అన్నాడు. అంతే. నరహత్య చేయకూడదనే. బండని కొట్టితే దేవుడు కానానుకు పంపించకుండా ఉండలేదు. బండతో అందరు బండతో మాట్లాడితే అతను కొట్టాడయ్యా, అందుకనే నో అతను వాక్యాన్ని కింద పడేశాడు. వాక్యాలని కింద పడేస్తే అది ముక్కల చెక్కలైపోయింది వాక్యం. దేవుని కృపను బట్టి మళ్ళీ మనకు దొరికినాయి. ఆమేన్. మనం ధన్యులం. సో అసలు ఎలా వాగ్దానం నెరవేరుతుంది? ఆ వాగ్దానాన్ని గుండెల్లో పెట్టుకోవాలి. మందులు కాక, చూడండి ఆ స్క్రిప్చర్ బాగా చదవండి. మీరు మందులు కాక విశ్వాసము చేతను. అంటే మందులు అంటే ఏంటి? మందులు అంటే డమ్ గమ్ముగా ఉంటారు. ఉన్నావా అంటే, పోయావా అంటే అన్నిటి గమ్ముగా ఉంటారు. మందులు తాగిన వాళ్ళు గమ్ముగా ఉంటారు, అంటుంటా ఉంటారు. మందత్వం అంటే ఏం తెలుసా? నాట్ రెస్పాండింగ్ క్విక్లీ. తొందరగా రెస్పాండ్ అవ్వకపోవడం దాన్ని మందత్వం అంటారు. ఈరోజు చూడండి, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను. అంటే మనము వాళ్ళు పొందుకున్న ఆ గొప్ప వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే విశ్వాసమును, ఓర్పును, వాగ్దానములను మనము స్వతంత్రించుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. చూద్దాం అసలు అబ్రహాముకి ఏ వాగ్దానం ఇచ్చాడు దేవుడు. చదవండి. 13 నుంచి చదవండి. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయెను కనుక తన తోడు అని ప్రమాణము చేసి
నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. అసలు దేవుడు భూమి మీద ఒకే ఒక వాగ్దానం ఇచ్చాడు. ఓన్లీ వన్ ప్రామిస్ గాడ్ హ్యాస్ గివెన్. ఇంకెవ్వడికి ఇవ్వలేదు దేవుడు, ఇంకా ఎవ్వరికి ఇవ్వలేదు దేవుడు వాగ్దానం. ఒకే ఒక వ్యక్తికి మాట ఇచ్చాడు, ఒకే ఒక వ్యక్తికి ప్రామిస్ చేశాడు, ఒకే ఒక వ్యక్తికి ఆయన మాట ఇచ్చాడు. అతని పేరు అబ్రహాము. యా, నిశ్చయముగా నేను నిన్ను ఆ వాగ్దానం పేరేంటో చూద్దాం. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని. ఓన్లీ టూ థింగ్స్. I will bless you and I will enlarge or I will expand you. విస్తరింప చేస్తానని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఇంత పెద్ద మాట ఇచ్చాడు దేవుడు అబ్రహాముకి. అబ్రహాము సంతానం ప్రపంచమంతా వ్యాపించింది. నీకు ఇచ్చాడు ఎప్పుడన్న మాట? నాకు ఖచ్చితంగా ఆ అమ్మాయిని ఇస్తానన్నాడు ప్రభు, నాతో చెప్పాడు. ముఖం పగలుతుంది. ఖచ్చితంగా ఆ అమ్మాయిని నాకు దేవుడు ఇస్తాడని చూపిస్తున్నాడు. జుమ్మంట మొఖం చట్నీ అవుతుంది. అబ్రహాముతో తప్ప దేవుడు ఎవ్వరితో మాట్లాడలేదు. అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు దేవుడు. నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చావా? రాలేదు. మరి నీకెందుకు ఇస్తాడు అంత పెద్ద వాగ్దానం? నువ్వేమన్నా సాక్రిఫైస్ చేసావా? మమ్మీ డాడీని విడిచిపెట్టావా? తల్లిదండ్రులు విడిచిపెట్టావా? బయటకు వచ్చావా? కాడి మోసావా? 100 సంవత్సరాల పిల్లలు లేకపోయినా గమ్ముకున్నావా? 2 రోజులు బ్లెస్సింగ్ రాకపోతే 3వ రోజు గొనుగుడు, సనుగుడు. అబ్రహాము లాంటి క్యారెక్టర్ ఉందా? అసలు ఎందుకు ఆ వ్యక్తికి దేవుడు ఆయనే ప్రత్యక్షమై ఆయనకు వాగ్దానం ఇస్తున్నాడు? ఆ వాగ్దానాన్ని ఈరోజు పరిశుద్ధాత్ముడు సొంతం చేసుకోమంటున్నాడు. ఆమేన్. ఏంటి ఆ వాగ్దానం చూద్దాం. మళ్ళీ చూడండి, అందరూ చూడండి, 13 చూడండి. తన తోడు అనే ప్రమాణము చేసి దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని. ఆగండి. దేవుడు అబ్రహామును చూసినప్పుడు ఈయన ఖచ్చితంగా బ్లెస్ చేయాలి, ఈయన నేను ప్రతిసారి బ్లెస్ చేస్తా అని చెప్పి వీడికి ఏమైంది? నమ్మట్లే ఇంక అబ్రహాం. ప్రభా, మొన్న కూడా ఇసుక చూపించావు, పిల్లల్ని ఇవ్వలేదు. మొన్న వచ్చి నక్షత్రాలు చూపించావు, పిల్లల్ని ఇవ్వలేదు. ఇట్లా నాకు వద్దు ప్రభా, ఇవన్నీ ఏం చెప్పకు స్టోరీలు అని చెప్తున్నాడు అబ్రహాం. కానీ ప్రభు అంటున్నాడు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానంటే నేను నమ్మనయ్యా. నేను కాదురా, నేను బ్లెస్ చేస్తాను రా, నేను విస్తరింపజేస్తాను, నేను నమ్మను అంటున్నాడు. అప్పుడు ప్రభు ఈ భూమి మీద తొంగి చూసి ఎవరి మీదన్నా చేయి పెడదామా అనుకుంటున్నాడు. ఎవరి మీదన్నా చేయి పెడదామా అనుకుంటున్నాడు. ఎవ్వరు ఆయన కంటే గొప్పవాళ్ళు భూమి మీద లేరు. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? వీళ్ళందరూ అందరూ తేడాగాళ్ళే, అవసరానికి జంప్ అయ్యే రకం అంటున్నారు వీళ్ళందరూ అని దేవుడు ఆలోచించి దేవుడే తన మీద ఒట్టు పెట్టుకున్నాడు. నా తోడు నేనే తప్పు చేయలేదండి, నా తోడు, బిడ్డల తోడు, మీ అమ్మాయి తోడు, మీ అబ్బాయి తోడు, ఏం తప్పు చేయలేదని అని ఒట్లు వేస్తూ ఉంటారు చాలామంది నమ్మించడానికి. కానీ దేవుడు కూడా చూడండి ఎలాంటి వాగ్దానం ఇచ్చాడో. చదవమ్మా. తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణము చేయలేకపోయెను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. ఇదిగో దేవుడు ఇట్లా తల మీద చేయబెట్టుకున్నాడు. ఎట్లా? దేవుడు తన మీద తను చేయబెట్టుకొని నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అన్నాడు. ఆమేన్, ఆమేన్. తల మీద చేయబెట్టుకుంది మనిషి కాదు, తల మీద చేయబెట్టుకుంది దేవుడు. ఆమేన్, హల్లెలూయా. సో ఈ వాగ్దానము అబ్రహాము పొందుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనము ఆ వాగ్దానాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. తల మీద చేయబెట్టి ఏ వాగ్దానం అయితే దేవుడు ప్రవచించాడో ఆ వాగ్దానాన్ని మనము సొంతం చేసుకును గాక. ఇంకా బైబుల్లో ఇంకెవరిదన్నా చూపించండి, ఇంకెవరిదే, ఏ స్త్రీ దగ్గరికి వెళ్ళా, ఏ పురుషుడి దగ్గరికి వెళ్ళా, ఏ సమూయేలు దగ్గరికి వెళ్ళా, ఏ దావీదు దగ్గరికి వెళ్ళి ఈ ఫోజ్ ఎప్పుడన్నా చూశారు బైబిల్లో? నాకు ఈ చాప్టర్లో ఈ ఫోజు తప్ప ఇంకెక్కడ కనిపించలే. ఈ ఫోజు ఇది, ఈ ఫోజు దేవుడి దగ్గర, ఈ ఫోజు నేను ఎప్పుడు చూడాలనుకోలేదు. కానీ ఫస్ట్ టైం లైఫ్లో దేవుడు ఈ ఫోజును పెట్టాలనుకున్నాడు. ఏంటి? నా తోడు,
నా తోడని ప్రమాణం చేస్తున్నాను రా. అబ్రహామును పిలిచి దేవుడు ఒకటే అన్నాడు, నిశ్చయముగా ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాను, ఖచ్చితంగా నిన్ను విస్తరింపచేస్తాను. ఇప్పుడు ఆ వాగ్దానం మనకి రావాలంటే మనలో మంద బుద్ధులు ఉండకూడదు. వాక్యము దగ్గర, వాక్యం వింటున్నారు ఈరోజు, ఇంటికి వెళ్ళి ఆ పలకలను, ఆ బైబిల్ని, ఆ వాగ్దానాన్ని, ఆ వాక్యాన్ని పడేయకండి. డోంట్ త్రో ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు నీ జీవితాన్ని మార్చే గొప్ప వాగ్దానము ఆయన లేఖనంలో రాసి పెట్టాడు. ఏంట వాగ్దానం అంటే, ఫస్ట్ మీరు చాప్టర్గా చదవాల్సింది ఆ సీన్, ఆ పిక్చర్ని గుర్తు చేసుకోవాలి. దేవుడే తల మీద చేయి పెట్టుకొని, అబ్రహామా నా తోడురా, నా తోడు, నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను, విస్తరింప చేస్తాను. ఆమేన్. దీనికి మించిన వాగ్దానం ఇంకేదైనా ఉందా? లేదు. ఎంతమందికి వాగ్దానం కావాలి? So I'm telling you the importance of a promise. ఒకటే చెప్తున్నాను, ప్రమాణాలు ప్రమాదకరం. మీరు ప్రమాణాలు ఎప్పుడు చేయకండి. ఖచ్చితంగా పెళ్ళికి వస్తాను, ఖచ్చితంగా సావుకు వస్తాను, ఖచ్చితంగా వస్తాను. నువ్వు ఖచ్చితంగా రాబడలేదు. నువ్వు అటువంటి ఒకటి పొరపాటు నోరు జారకు, జారేవా చెయ్యి, ఖచ్చితంగా నేను చేస్తాను, చెయ్యి చెయ్యి. అట్లా కొన్ని వందల వేల వాటిని మనం వాగ్దానాన్ని కూల్చేసాం. కానీ ఆయన కూల్చడానికి ఆయన మానవుడు కాదు, ఆయన దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన మీద ఆయన ఒట్టు పెట్టుకున్నాడు. అబ్బా, అబ్రహాము దేవుడిని ఇటు చూసే లోపల దేవుడు ఇట్లే ఉంటున్నాడు. దేవాని చూసాడుకో, చెప్పునానా ఏం కావాలి, ఇట్లే ఉంటున్నాడు. అమ్మా, దేవుడు తన మీద ఒట్టు పెట్టుకుని నన్ను దీవించేస్తా అన్నాడు. దీవించేశాడు అంతే. ఆమేన్. ఈరోజు ఆయన ఆశీర్వాదం కొరకు మనము ఎదురు చూస్తున్నాం. ప్రభు నన్ను కొత్తగా దీవించని ఏం లేదు. మీరు క్రీస్తు సంబంధుల అట్లయితే మీరు అబ్రహాం యొక్క సంతానము. అబ్రహాం సంతానం అయితే మీరు మేజర్లు అయితే, మేజర్ ఎన్ని సంవత్సరాలుగా అవుతారు? మీరు స్పిరిట్లో మేజర్ అయినప్పుడు, మీరు స్పిరిట్లో మెచ్యూర్ అయినప్పుడు ఆశీర్వాదాలు మీ చేతికి అప్పగిస్తాడు దేవుడు. ఆమేన్. తండ్రి ఆస్తి పిల్లలకి ఎప్పుడు వస్తుంది? పుట్టిన వెంటనే వస్తుందా? ఎల్కేజీలో వస్తుందా? 10th క్లాస్లో వస్తుందా? పొరపాటును కూడా ఇవ్వరు. ఇంటర్మీడియట్ ఒకవేళ ఇచ్చారనుకోండి ఆస్తి, వెంటనే వాడు వెంటనే ఆస్తి తీసుకొని నేరుగా ఎక్కడికి వెళ్తాడు? సినిమా, డిస్కో, పబ్బు, తర్వాత ఊటీ, కొడైకెనాల్, డబ్బులు మొత్తం అయిపోయి నేరుగా ఒక ఉద్యోగం జాయిన్ అవుతాడు. దాని పేరే పందులు పొట్టు. అంతే, సింపుల్. డబ్బులున్న రోజులు కళ్ళు ఇక్కడ ఉండవు, ఇక్కడికి వెళ్ళిపోతాయి. ఆ కళ్ళు మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు వస్తాయి తెలుసా? నీ జేబులో డబ్బులు అయిపోయినప్పుడు. నీ జేబులో డబ్బులు అయిపోతే యాజ్ ఇట్ ఈజ్ కళ్ళు నీ దగ్గరికి వచ్చేస్తాయి. స్తోత్రం, 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 స్తోత్రం. అందుకే ప్రభు అంటాడు, మునుపటి స్థితి కంటే కడవరి స్థితి అధ్వాన్నం అయిపోతుందంట. ఎవరితోనే పెట్టుకోండి, దేవుడితో పెట్టుకోకండి. ఎవరితోనే పెట్టుకోండి కానీ దేవుడితో మాట్లాడు. ఎవరి దగ్గర డ్యాన్సులు ఏంటి, దేవుడి మీద డ్యాన్స్ లేకండి. ఐ ఫెల్ట్ వెరీ ఎంబారస్. ఒక స్త్రీలు కాళ్ళ మీద కాలేసుకుని ఇట్లా మాట్లాడుతా, టెల్ మీ పాస్టర్ అంట, నేనే విశ్వాసం చూసి భయపడతాను. అమ్మ, ఆత్మలు వచ్చాయి, వాళ్ళని ఎంతో మనం గౌరవించాలి, ప్రేమించాలని నేను ఎంతో వినయ విధేయతలతో చాలా తగ్గించుకొని అట్లా అలా 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 జీవించాలని ట్రై చేస్తూ ఉంటాను. నా ముందు కాళ్ళ మీద కాలు వేసుకుని చెప్పు ఊపుడే ఒకటే ఊపుడు. ఓరే నాయన, నీ జీవితంలో దేవుడు ఒకటే నెరవేరుస్తాడు, వాగ్దానం అని. ఆమేన్. అందుకని ఇస్సాకుకి ఏం పేరు తెలుసా? వాగ్దాన పుత్రుడు. ఏం పేరు చెప్పాలి? ఏం పేరు? వాగ్దాన పుత్రుడు. ఆయన ఇస్సాకని మనం పిలుచుకుంటున్నాం. అబ్రహాము ఏమని పిలుచుకుంటాడు తెలుసా? వాగ్దాన పుత్రుడా అని పిలుచుకుంటాడు. హంబుల్నెస్, హ్యూమిలిటీ ఎవరన్నా నేర్చుకోవాలంటే ఇస్సాకు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. ఆమేన్, ఆమేన్. ఈ కాలు ఉండదు, ఆ కాలు ఉండదు, రెండు ఇక్కడ దాకా తీసేస్తారు. లారీ ఏమైంది బ్రదర్, కాళ్ళు లేవంటే లారీ ఎక్కేసింది బ్రదర్ అంట. మరి మీరు పోలేదా అంటే ఎందుకో ప్రభు ఉంచాడు. ఉంచుతాడు, నేను కొన్ని రోజులు ఉంచుతాడు, కొన్ని రోజులు ఉంచి మన చేతే ప్రేయర్ చేపిస్తాడు. ప్రభా ఈ కొత్త కాలు, ఈ ప్రభా ఈ బిడ్డకండి, అప్పుడు వస్తుంది కొత్త కాలు. హల్లెలూయా. అబ్రహాము దేవుడిని చూసిన వెంటనే దేవుడు ఎప్పుడు ఇదే పొజిషన్లో ఉంటున్నాడు. ఆమేన్. ఈరోజు దేవుడు ఈ పొజిషన్లో ఉండడానికి గల కారణం ఏంటి తెలుసా?
అబ్రహాముకు మాట ఇచ్చాడు, నేను నిన్ను దీవిస్తాను, నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాను, రెండవది నిన్ను విస్తరింపచేస్తానని. ఎంతమందికి ఈ వాగ్దానం కావాలి? నాకు కొత్త వాగ్దానాలు అవసరం లేదండి, ఉన్న వాగ్దానాలు చాలు నాకు. ఆమెన్. నేను నా 100 తరాలు బతికేస్తాయి. ఆమెన్. మినిమం 1000 తరాలు బతికేయాలి. ఆమెన్. హల్లెలూయా. అంతటి గొప్ప వాగ్దానాన్ని దేవుడు మన జీవితంలో మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆమెన్. హల్లెలూయా. సో చాలామంది ఎలా గాస్పుల్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారంటే, ధనవంతులు పరలోక రాజ్యానికి పోరంట. సూది బెజ్జము, సూదిలో ఒంటె దూరడం సులభం అంట, పరలోక రాజ్యానికి ధనవంతుడు పోవడము అసంభవం అంట. అదేందది? నేను యాక్చువల్లీ దీనికి ఓటైన, అసలు మీరు ఏమన్నా అనుకోండి, ఈ దొంగ పాస్ట్ అనుకోండి, ఏమన్నా అనుకో, సూది బెజ్జం అంటే ఒంటి దూరుతుందా? సూది బెజ్జం ఎంత ఉంటుంది మా? సూది ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? దాంట్లో ఒంటి దూరుతుందా? ఈ బలి రాస్తాడేనా సొలొమోను? మామూలుగా రాయలే. సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము, కానీ పరలోక రాజ్యానికి ధనవంతుడు పోడంట. మరి ఈయనెవరు? రాసిన ఆయన ఎవరు? కోటీశ్వరుడే కదా, ఐశ్వర్యవంతుడే కదా. చూద్దాం. లెట్స్ గో టు దట్ స్క్రిప్చర్, లూక్ చాప్టర్ 16. సో టుడే ఈ ప్రామిస్లు మన జీవితంలో నెరవేర్చబడాలి. ఈ వాగ్దానాలు చాలా గొప్పవి. మన జీవితంలో దేవుడు ఈ వాగ్దానాలన్నీ ఇచ్చింది ఎందుకు తెలుసా? మన లైఫ్లో అవి నెరవేరడానికి. 16-19 లూకా సువార్త. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచున్నవాడు. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు పేదవాడు చనిపోయాడు. దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. అది ఇప్పుడు ఎవరి దగ్గరికి పోయాడు ఈ దరిద్రుడు? అబ్రహాము రొమ్మున. ఇప్పుడు ఈ ధనవంతుడు కోటీశ్వరుడా, అబ్రహాము కోటీశ్వరుడా? మరి ఇప్పుడు చెప్పండి, సూది బెజ్జంలో ఒంటిపోద్దా లేదా పరలోక రాజ్యం ధనవంతుడు పోద్దా? ఏ ధనవంతుడు పోడు తెలుసా పరలోక రాజ్యానికి? ఎవరైతే కనికరించరో, ఎవరైతే వేరే వాళ్ళకి పెట్టరో, ఎవరైతే వేరే వారిని దీవించి బ్లెస్ చేయరో, ఎవరైతే ఆ కంపాషనేట్ హార్ట్ ఉండదో, ఎవరైతే యేసు ప్రభువుని ఎరగరో ధనవంతులు, వాళ్ళందరూ నరకానికి పోతారు. యేసు ప్రభువుని ఎరిగిన ప్రతి ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, ఆశీర్వదింపబడిన వాడు పరలోకంకి వెళ్తాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవుడిని ఎరిగిన ధనవంతుడువా, నువ్వు దేవుణ్ణి ఎరగని ధనవంతుడువా? సో ఇప్పుడు ఈ ధనవంతుడు దేవుడు తెలియదు, ఆఫరింగ్ ఇవ్వడు, పేదవాళ్ళని కనికరించడు, ఏమి పెట్టడు. నిన్ను దేవుడు ఆశీర్వదించింది ఎందుకు తెలుసా? అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి. ఆమేన్. ప్రభువా కారు, ప్రభువా ఇల్లు, ప్రభువా పిల్లలు, ప్రభువా బ్రెడ్, ప్రభువా చపాతి, అంత మనకే. నో, అబ్రహామా నిన్ను ఆశీర్వదిస్తున్నాను గుర్తుపెట్టుకోరంటే థ్యాంక్స్ ప్రభా, ఎస్ బ్లెస్సింగ్స్ వచ్చేస్తున్నాయి, ఎస్ అంటున్నాడు. ఎవరు? అబ్రహాం. అయితే ఒక చిన్న ట్విస్ట్ పెట్టాడు అబ్రహాంకి. అబ్రహామా నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను విస్తరింపజేస్తానంటే ఓకే ప్రభా, ప్రైజ్ గాడ్, యేసు రక్తమే జయం అంటున్నాడు. ఎవరు? అబ్రహాం. ఇప్పుడు వస్తుంది ట్విస్ట్. నాన్న ఏంటయ్యా అంటే, ఏం లేదురా, నిన్ను ఆశీర్వదిస్తున్నాను కదా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండరా అన్నాడు బ్రాకెట్లో. అయిపోయింది, చచ్చింది గొర్రె. ఎవరన్నా ఉండగలరా? అదిగో అయిపోయింది, మీరు కూడా అయిపోయింది. బ్యాగ్ చదువుకోండి, బాయ్ బాయ్. మీరు కూడా బయలుదేరండి. ఇంకా మీరు ప్రభువు తెలియని ధనవంతులేమో మీ అందరూ. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త, ప్రభువుని తెలిసిన ధనవంతులం మనం. ఆమెన్. సో దేవుడిని దీవించాలంటే ఒక పర్పస్, ఒక ప్రణాళిక ఉంటుంది. నీవు దేవుడిని నమ్మించాలా. సో అబ్రహాముకి దేవుడు చెప్పాడు, నేను బ్లెస్ చేయబోతున్నాను రా, నిన్ను బాగా బ్లెస్ చేస్తాను రా, నిన్ను నెక్స్ట్ లెవెల్, ఈ భూమి మీద ఎవరిని బ్లెస్ చేయను రా, అంత గొప్పగా బ్లెస్ చేస్తాను అంటున్నాడు దేవుడు. అబ్రహాం అన్ని లోపల లేట్ అయినా బాగానే ఇస్తున్నాడు దేవుడు బ్లెస్సింగ్ నాకు అనుకుంటున్నాడు.
ట్విస్ట్ అదిరిపోయిందండి. ట్విస్ట్ అదిరిపోయింది. నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటానంటేనే బ్లెస్ చేస్తాను. ఏమో మరి నాకే సరిపోతాయి గారు, ఇంక వేరే వాళ్ళకి ఏం పెడతాను? ఈ ఉన్న 10,000 ఏడా నేనా ఫీజు కట్టాలి, రెంట్ కట్టాలా, తర్వాత అప్పుడప్పుడు బయట హోటల్లో పోవాలా, డబ్బులు వేస్ట్ చేయాలా, జూదం ఆడాలా, మందు తాగాల, సిగరెట్ తాగాల, ఎన్నో కోరికలు ఉన్నాయి అయ్య గారు. అన్నింటి ఏడ మిగులుతాయి? ఊరికే బ్లెస్సింగ్ అంటావు అందరికీ. ఓకే గమ్మును ప్రభా, మనకి చాలా పనులు ఉంటాయి బయట డబ్బులు వేస్ట్ చేయడానికి. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు ప్రభువుని మీరు నమ్మించాలి. నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాను ప్రభు అని. హీ విల్ స్టార్ట్ బ్లెస్సింగ్ యూ. ఆమెన్. అబ్రహామును దేవుడు నమ్మాడు, వీడు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాడని. వెరీ సింపుల్. నాకు దేవుడు ఒక 20 కార్లు ఇచ్చాడండి. నాకు దేవుడు ఒక 20 కార్లు ఇచ్చాడు. 20 కార్లు మా ఇంటి ముందు వరుసగా ఉన్నాయి. బాగా గమనించాడు, వరుసగా 20 కార్లు ఉన్నాయి. దేవుడు ఒక 5 మంది పాస్టర్ని పరిచయం చేశాడు. వాళ్ళకి సైకిల్ కూడా లేదు. వాళ్ళకి రోజు వస్తున్నారు ప్రార్థనలకి, నెలలా కలుస్తున్నారు, ప్రతి సంవత్సరం కలుస్తున్నారు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ బాగా ప్రార్థన చేస్తున్నారు. వారు నడిచి ర్యాపిడోలో నడిచి ఆటోలో పోవడం బాగానే చూస్తున్నావు. నీ 10-20 కార్లు మాత్రం చెక్కు చెదరకుండా రోజు తుడిపించుకుంటున్నావు. రోజు నేను పంపిస్తాడు నీ దగ్గరికి 5 మంది పాస్టర్లను దేవుడు, లేదా 5 మంది బిలీవర్స్ని, పెద్ద పెద్ద భక్తులను పంపిస్తాడు అనుకో. నీ కానీ కొంచెం కూడా మనసు కరగలేదా? నీ కానీ కొంచెం కూడా హృదయం కరగలేదా? నీ కానీ కొంచెం కూడా మనసు కరగలేదా? ఒకేసారి 20 కార్లు పగిలిపోతాయి. ఒకటేసారి 20 కార్లు బాంబిడి పేల్చేస్తాడు దేవుడు. దేవుడిని ఎందుకు ఆశీర్వదించింది? నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని. ఇప్పుడు 20 కార్లు 5 కార్లు పోతే ఎన్ని మిగులుతాయి? పనుకోని దొల్లు 15 కార్లు. దట్స్ ద బ్లెస్సింగ్. ఆమెన్, ఆమెన్. అట్లా దేవుడు మనల్ని దీవించును గాక. ఆమెన్. అలా దీవించబడాలి, నువ్వు అలా ఆశీర్వదించబడాలా. అదే అబ్రహాము ఆశీర్వాదం అంటే. సొంత ఇల్లు, లోన, బండి, కారు అబ్రహాం ఆశీర్వాదం కాదు. అది బేసిక్ లెవెల్ నీడ్స్ అవి. అబ్రహాముకు దేవుడు ఎన్నో ఇచ్చాడు. 10,000 గొర్రెలు, 30,000 ఎడ్లు అన్నీ ఇచ్చాడు. ఎవరైనా వస్తే తీసుకోండి, 10 గొర్రెలు తీసుకోబండి, 30 ఎడ్లు తీసుకోబండి, 50 మేకలు తీసుకోబో నువ్వు. అది ఆశీర్వాదం అంటే. ఆమెన్, ఆమెన్. సో దేవుడు ఒక 20 కార్లు పెట్టుకొని రోజు వాళ్ళు వస్తూ పోతుండగా జాగ్రత్తగా పోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మెసేజ్ చేయండి అంతే. దాన్ని మించి హృదయం నీకేం రావట్లేదా? నీ హృదయం రాయా? నీ హృదయం బండనా? నీ హృదయం ఏమైనా హిమాలయాల కొండలనా? కాదు కదా. నీది మంచి మనస్సాక్షే కదా, నీది దేవుని హృదయమే కదా. నీ హృదయం ఎందుకు కరగట్లేదు? క్యాండిల్ పెట్టి కరిగించేస్తాడు. ఆమెన్. ఈరోజు మీరందరూ ఒక్కటే ఒక వాగ్దానం ఉంది బైబిల్లో. ఒకటి పవర్ఫుల్ వాగ్దానం ఉంది. ఒక్కడికి దేవుడు మాటిచ్చాడు, ఒట్టు పెట్టుకొని మరి మాటిచ్చాడు. అతని పేరు అబ్రహాము. ఆ అబ్రహాముకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏం తెలుసా? తల మీద చేయి పెట్టుకొని, అరే నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాను, నీ సరిహద్దులు విశాలపరుస్తాను, నిన్ను విస్తరింప చేస్తాను, అయితే నువ్వు నా కోసం ఒక పని చేసి పెట్టరా అన్నాడు. ఏంటయ్యా అంటే, నా పిల్లలు అనేకులు లేనివారిగా ఉన్నారా, అనేకులు తినలేకపోతున్నారా, చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళందరికీ పోయి బ్లెస్సింగ్గా ఉండరా అన్నాడు. అబ్రహాముకి అది నచ్చింది, అతను చేశాడు. హీ గేవ్ ఎవ్రీథింగ్ టు ఎవ్రీవన్. ఆమేన్. అబ్రహాము దగ్గర దాచిపెట్టుకునే గుణం లేదు. అబ్రహాము దగ్గర కూరబెట్టుకుని దాచిపెట్టుకుని మొరగబెట్టుకునే గుణం లేదు. అందుకనే ఈరోజు ఆ ఆశీర్వాదాన్ని ఫైనల్గా మార్చాడు దేవుడు. ఆమేన్. Take a decision that you will be a blessing to many. You will be a blessing to many. నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటానని నువ్వు దేవుని దగ్గర ఈరోజు మాట ఇవ్వాలి. ఈరోజు దేవుడు నీ దగ్గర ఒక మాట తీసుకోవాలనుకుంటున్నాడు. చూడండి, ఆ ధనవంతుడు ఎవరు తెలుసా? దేవుడు తెలియని వ్యక్తి. కానీ ధనవంతుడు కన్నా ఇంకో పెద్ద ధనవంతుడు, అతని పేరు ఏం పేరు తెలుసా? అబ్రహాము. అబ్రహాం ఈజ్ మోర్ బ్లెస్డ్ దాన్ దట్ రిచ్ మ్యాన్. అబ్రహాము ఆ ధనవంతుడు కంటే చాలా గొప్పవాడు. ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు.
నేను ఎప్పుడు ఒకటే అంటాను, అబ్రహాంలాగా వెళ్తావా, లాజర్లాగా వెళ్తావా? అబ్రహాములాగా వెళ్ళాలి. అబ్రహాం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఈరోజు మనం సంఘముగా, దేవుని బిడ్డలముగా మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటే జనము, లోకంలో ఉన్న వారందరూ భయపడతారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనందరినీ కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా పెట్టడానికి మనల్ని బ్లెస్ చేయబోతున్నాడు. ఆమేన్. దేవా, నన్ను తొందరగా దీవించు, నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాను. ఆమేన్. క్రైస్తవులు మొత్తం అప్పుల పాలైపోయి దరిద్రపు కొట్టి జీవితంలో జీవిస్తున్నారు. ఇప్పుడు దేవుడు మనల్ని బ్లెస్ చేయాలంటే ఎట్లా బ్లెస్ చేస్తాడు? నీ జీవితం అంతా నీ తల చుట్టూ, వెనక చుట్టూ, మొత్తం చేయి చుట్టూ అప్పులు చేసి పడేస్తున్నావు నువ్వు. ఇప్పుడు కానీ నీకు దేవుడు డబ్బులు ఇస్తే నువ్వేం చేస్తావు? ప్రభువా, నా 2 కోట్ల అప్పు, నా 30 లక్షల అప్పు తీర్చే ప్రభు. నేనెందుకు తీస్తాను? నువ్వు అప్పులు చేసి, నువ్వు అప్పులు చేస్తే నేను తీర్చడం ఏంట్రా? రేయ్, నువ్వు అప్పులు చేసి నేను తీర్చాలా? దేవుడు ఆయన మహాకృపను బట్టి నా అప్పులన్నీ పోయాయి, తీసేసాడు దేవుడు. అది సాక్ష్యం చెప్పి మెల్లగా స్టేజ్ దిగేస్తావు అంతే. వెరీ సింపుల్. దేవుని ఉచితమైన ఆయన కృప అంతే. ఏమి మళ్ళీ దేవుడికి నువ్వు దేవుడికి ఎంత ఇచ్చినా 2 తెచ్చు సార్, ఒక 5 లక్షలు అప్పు ఉందా, మళ్ళీ బయటికి పోయి అప్పు చేస్తావు. దేవుడు మీ అప్పులు తీర్చడు. నేను ఓపెన్గా చెప్తున్నాను, మీ అప్పులు దేవుడు తీర్చడు. నిజం చెప్తున్నాను నేను. నీవు ఆశీర్వదింపబడితే నీ మైండ్ సెట్ అప్పు చేయాలనే మైండ్ సెట్ పోతుంది. ఆమేన్, హల్లెలూయా. అప్పు చేయాలనే మైండ్ సెట్ పోవును గాక. మనము గొప్పగా దీవించబడును గాక. మన అప్పులన్నీ క్లియర్ అయిపోను గాక. అనేకులకు మనము ఆశీర్వాదకరంగా ఉండును గాక. వెరీ సింపుల్. సరే, విశ్వాసులు మీకంటే ఆ మైండ్ సెట్ ఉంది. నాకు 10 లక్షలు అప్పు ఉందండి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు 10 లక్షలు అప్పు ఉంది, నాకు 10 లక్షలు బ్యాగ్ దొరికింది. నాకు ఉంటుంది పరీక్ష. ఏం చేద్దాం? మీరే చెప్పండి అన్న. మన ముగ్గురం పంచుకుందామన్నా. మనం అందరం షేర్ అన్న, నీకు 50,000, నాకు 50,000 అన్నా. నీకు బ్యాగ్ దొరికిందా, నీకు 70,000 అన్నా. అంత మింగుడే. దేవుడికి తీసేది ఉండదు, పేదలకు ఇచ్చేది ఉండదు, అన్నదానం చేసేది ఉండదు, ఆఫరింగ్ ఇచ్చేది ఉండదు, ఏ ఉండదు. మింగుడే అన్ని. అప్పులు తీర్చుకోవాలా. అందుకనే ఈరోజు నేను మీకు చెప్తున్నాను, మీ అప్పులకి దేవుడు పరిష్కారం ఇవ్వట్లేదు. యు ఆర్ ప్రేయింగ్ ఫర్ యువర్ డెప్ట్స్, నాట్ టు బి బ్లెస్డ్ అండ్ నాట్ టు బి ఎ బ్లెస్సింగ్ టు మెనీ. మీ అప్పుల కోసం చెత్త పక్కన పెట్టండి. ఫస్ట్ నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన చేయండి, ఖచ్చితంగా బ్లెస్ చేస్తాడు. నీ ప్రార్థన స్వార్థభరితంగా ఉండకూడదు, నిష్పక్షపాతంగా ఉండాలి నీ ప్రార్థన. ఆమేన్. నన్ను ఆశీర్వదించు ప్రభు, నన్ను ఆశీర్వదించయ్యా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాను. మోషే, నీ పాటికి నువ్వు ఇజ్రాయేలు ప్రజలకి తప్పింపబడకుండా నువ్వు ఒక్కటే ఫరో నుంచి బయటికి వెళ్ళిపోయావు కదరా. అరే, నిన్ను కాపాడాను కదా నేను, మిగతా వాళ్ళని కూడా కాపాడరా. నిన్ను రక్షించాడు పాపం నుంచి దేవుడు, ఇంకొకరిని రక్షించు పాపములో పడిపోకుండా. నిన్ను స్వస్థపరిచాడు దేవుడు, వేరే వారిని స్వస్థపరచు వెళ్ళి. గాడ్ హ్యాస్ blessed you. Be a blessing to many. Amen. Amen. You can write it down. The Lord will bless me and I will be a blessing to many people. Amen. 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 You need to pray this prayer point every day. Amen. చెప్తున్నాను, అబ్రహాము ఆశీర్వాదం అది తాతది, నీది లేటెస్ట్ జనరేషన్ ప్రో మ్యాక్స్ సిరీస్ నీది. ఆయనకంటే గొప్పగా బ్లెస్ అవుతావు. ఆమెన్, ఆమెన్. తాతే బ్లెస్ అయితే మనవాళ్ళు మనవరాళ్ళు ఇంకెంత గొప్పగా బ్లెస్ అవుతారు. హల్లెలూయా. ఈరోజు దేవుడిని మీరు నమ్మించాలి. ఈరోజు దేవుడికి నమ్మకంగా మీరు జీవించాలి. ఈరోజు మిమ్మల్ని దేవుడు నమ్మే విధంగా మీరు ప్రవర్తించినప్పుడు మిమ్మల్ని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఈ ప్రాంతంలో, ఈ పట్టణంలో, ఈ సంఘంలో, ఈ మందిరంలో, ఇదిగో నీ ఉన్న ప్రాంతంలో, సొసైటీలో నిన్నే దేవుడు ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఆయన ఒట్టు పెట్టుకున్నాడు, రేయ్ నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను విస్తరింపజేస్తానని. హల్లెలూయా. ఈరోజు మనము కూడా, దేవా నన్ను ఆశీర్వదించు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాను ప్రభా. మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించండి. మీకే 10 లక్షలు అప్పు ఉంది, నీకు దేవుడు 10 లక్షలు ఇచ్చాడు, మొత్తం అప్పు కట్టేస్తాడు. ముందు నువ్వు ఫ్రీగా ఉండాలంతే, వేరేవాడు కాదు. ఆ స్వార్థాన్ని తీసేయండి. నువ్వు నీకు 10 లక్షలున్న వేరే వాడికి ఏదన్నా మేలు చేయడానికి ట్రై చేయి, ఎవడొకడు వచ్చి నీ 10 లక్షల అప్పు తీసేస్తాడు.
ఆమెన్. గాడ్ గేవ్ మీ మనీ, ఐఎమ్ ఇన్ డెప్ట్స్. నేను కొన్ని అప్పుల్లో ఉన్నాను. నేను వేరే వాళ్ళ అప్పులు కట్టి, వాళ్ళు కొంచెం నాకు అప్పులు ఉన్నాయని తెలిసినా కూడా నేను వేరే వాళ్ళది కట్టినప్పుడు దేవుడు ఒక వ్యక్తిని పంపించి నా అప్పు తీర్చేశాడు. హల్లెలూయా. నీ గుండెని చూస్తాడు దేవుడు. ఆ తర్వాత సెకండ్స్లో ఒకడు వచ్చి నీ మొత్తం అప్పులు తీర్చేస్తాడు. ఆమెన్. నీ శ్రమల్ని బట్టి భయపడకు. వేరే వాడు శ్రమల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న ధైర్యపరచు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమెన్. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఆఫ్టర్ యువర్ హార్ట్. గాడ్ ఈజ్ ఆఫ్టర్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. నా కుమార్తె, నా కుమారుడా, ఈరోజు నువ్వు బలపడి అనేకులను బలపరచును గాక. ఈరోజు నువ్వు ధైర్యం తెచ్చుకొని అనేకులకి ధైర్యం తెచ్చును గాక. ఆ వాగ్దానం శ్రేష్టమైంది. ఈరోజు మీ అందరి మీద రిలీజ్ చేస్తున్నాను నేను. ఆమేన్.